రేవంత్ బీసీ ద్రోహి, దీక్షా దివస్ స్ఫూర్తితో సర్కారుపై పోరాటం చేస్తాం. ప్రజల్ని రాచి రంపాన పెడుతున్న కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి. కేసులకు బెదిరేది లేదు, కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది. బడుగు బలహీన వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. 42% రిజర్వేషన్లు చెప్పి 17% కూడా ఇవ్వలేదు. దీక్షా దివస్ నిర్వహణ సన్నాహక సమావేశంలో కేటీఆర్, హనుమకొండ జనగామ జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం. నేటి యువతకు నాటి ఉద్యమాన్ని తెలియజేయాలని సూచన చేస్తున్నారు. మరి ఇప్పుడు నాయన దీక్ష చేస్తున్నారు తెలంగాణ ఉద్యమంలో, దాన్ని దీక్షా దివస్ గా మరి వీళ్ళు ప్రకటించుకున్నారు. మరి ఘనంగా నిర్వహించేందుకు జనగామలో మరి మీటింగ్ పెట్టారట. సో ఇప్పుడు ఇక మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, రేవంత్ బీసీ ద్రోహ లేదు, రేవంత్ బీసీ, రేవంత్ గౌడు, రేవంత్ ముదిరాజు, రేవంత్ యాదవ, అవునా కాదా? ఇది ఏది నిజం? మొదటి నిజమా, సెకండ్ నిజమా? నేనైతే రేవంత్ బీసీ ద్రోహ అనేది నమ్ముతా. ఎందుకంటే కళ్ళకి కనిపిస్తాను కదా. 17% రిజర్వేషన్ ఇచ్చేసి 23% అని చెప్తాను. నేను 42% రిజర్వేషన్ అని చెప్పేసి పాత రిజర్వేషన్తో వచ్చిండు. మళ్ళీ పాత రిజర్వేషన్లో నేను పార్టీ పరంగా రిజర్వ్ ఇస్తా 60% అని దొంగ నాటకం ఆడతాడు. ఇంత దొంగని మరి బీసీ ద్రోహి అనే మనం సక్సెస్ఫుల్గా చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా. అయితే ఇప్పుడు ఒక లుచ్చా నా కొడుకున్నాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఒక లోఫర్ నా కొడుకున్నాడు. ఒక లోఫర్ నా కొడుకు ఏంటంటే కమ్మదనం బ్యాచ్ అనమాట. అది కమ్మదనం మన మలిగాడి చెప్పినట్టు. ఏం రాసిండు ఒకసారి చూడరా. వీడు ఎంగిల్ మెతుకులు తింటే తిన్నాడు. వీడు నిజంగా ఒక మానవజన్ మెత్తున లెక్క నాకు కనపడదు అనమాట. మీకు కనిపిస్తే నాకు తెలియదు, నాకైతే కనిపించాడు అట్లా. బీసీ రిజర్వేషన్లు 21.39% అట. నేను కళ్ళల్లో ఏమైనా కాకులు పడిస్తే నేను లెక్క చూపిరి. వీడు దాన్ని ఏమంటారుగా జుట్టుకు కాలుకు ముడి పెడతాను. ఒరే సన్నాసి నా కొడుకు అంత తెలివి తక్కువ దద్దమ్మలో లేరు. రాధాకృష్ణ అంత తెలివి తక్కువ దద్దమ్మలో లేరు. ఉన్నది చెప్తాను. ఇక 17% తగ్గించాలన్న విపక్షాల ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. విపక్షాలు అంటారు ఎవరు? సన్నాసి నా కొడుక అలా లెక్కలు చెప్తున్నాయి. విపక్షాలతో ఏం సంబంధం? కేసీఆర్ మీద దుమ్మెత్తిపోయాలి, బీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోయాలి. ఎంతకంటే మనం బీకగలిగేది ఏం లేదు. మన బొత్సులో జర్నలిజం, అదో జర్నలిజం. ఇంకా 2019 పంచాయతీ ఎన్నికల తరహాలను ఈసారి రిజర్వేషన్లు ఖరారు చేశావు. నువ్వే రాసినావు కదా 21 అని. ఆయన 22% ప్లస్ వచ్చింది, 22 పైన. మరి నువ్వే 21 అని రాత్రి పాతదే అంటారు కదా, మళ్ళీ కొత్తదేట్ వచ్చారా 21? బరాబర్ కేసీఆర్ ఇచ్చినట్టు మక్కి రావాలి రిజర్వేషన్. వచ్చినాదిరా రాకపోయా. కానీ ఎస్టీ నోటిఫైడ్ గ్రామాలు కలిపి లెక్కించడంతో వాస్తవాలు తారుమారైనాయి. ఆహా, నిజానికి 8 జిల్లాల్లో పెరిగిన బీసీ రిజర్వేషన్ నోట్ల ఊస్తారు. లచ్చదాపినోడా నోట్ల ఊస్తారా? నీ నోట్ల 6-7 మండలాలకు కొన్ని జిల్లాలలో రిజర్వేషన్ సున్నారా గాడిది. నీ అవ్వ నీ జర్నలిజం. నువ్వు దరిద్రుడు మనిషి పుట్టుగా ఉండలేవురా నువ్వు. దరిద్రం కూడా కళ్ళు మింగినాయా? కళ్ళల్లో ఏమైనా కాకులు పొడిచినాయా? కళ్ళకి అనిపిస్తాను కదా. లెక్క ఎంత? 12,733లా 2,404 రాకుండా 2,170 వచ్చినాయి. 174 అనుకుంటా. మరి ఎటరా చదువుకున్నావారా నువ్వు? నాకు డౌటే. నీ అవన్నీ ముడ్లు కడిగి సంపాదించినట్టు కొడుతుంది. ఈయన ఆయనది కమ్మ ఆయనది ఎలా అందరు ముడ్లు కడిగి సంపాదించిన కొడుకు కాబట్టి నీకు తెలుస్తలేదు లెక్క. కార్లు తోలి పక్కలేసి సంపాదించిన ఆస్తి మనది వచ్చింది. ఊకేనే వచ్చిందా ఏబిఎన్ ఛానల్ మనకు? అలా జీతగాని మనం సుప్రీం ఆదేశాలకు అనుగుణంగానే ప్రక్రియ జరిగింది. అంటే సుప్రీంకోర్టు చెప్పిందా లంగా పనులు చేయరి, జనాలను చుతగాలని చేయరి అని చెప్పి సుప్రీంకోర్టు ఏం చెప్పలేదు రా నాయన. పంచాయతీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. నాకెడ కనపాలి స్పష్టత. బీసీల గొంతు కోసిన రేవంత్ రెడ్డి 42% పేరిట మోసం చేస్తాడు. 24%ని 17% తగ్గించాడు. ఫ్యూచర్ సిటీ పేరిట 5 లక్షల కోట్లు దోపిడీకి ఇది వేరే విషయం, మనకు అది అవసరం లేదు. కానీ 24 అని ఈడే రాసిండు. మరి నువ్వన్న లెక్క కూడా 21 వస్తుంది కదా. ఆయన 24 అని అంటుంది కదా. 24 అన్న రాని ఏమో మూడు నష్టంగా ఏదోటి పోని. 17 కాదు నువ్వు అన్నదే పద్ధతి లెక్క అనుకుందాం పోరా. నువ్వే సంసారం అనుకుందాం తెలిసేపు. మరి నువ్వు చెప్పిన లెక్క కూడా ఇంకా 2.5 తగ్గుతుంది అరిడా లచ్చదాపి. ఇట రాసి ఈ రాష్ట్రాలను నాశనం చేసి తెలంగాణ ఏపీ నాశనం చేసి నువ్వు బాగుపడ్డు. లుచ్చనా కొడుక నువ్వు బాగుపడ్డు. మాకేం ఒరిగింది ఏం లేదు నీ పేపర్లో మనువాడ. జనాలకి ఏ నాడు కూడా ఈ లోఫర్ నా కొడుకు రూపాయి ఉపయోగం లేడు.
బజార్లో ఉంటారుగా బురదల పందాన్ని ఏమైనా అనుకొచ్చినా ఇది మనకి రాలే ఈ తెలంగాణ సమాజానికి. ఇటువంటి కుక్క ఇప్పుడు వీడు బీసీల పైన లజ్జపిన ప్రేమ చూపిస్తాడు. నువ్వెంత లంగవో జనాలు తెలియదురా, నువ్వెంత లుచ్చగానో తెలియదా జనాలకు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అలా ఎంగిలి మెత్త ఎట్ట తింటున్నావు, చంద్రబాబు నాయుడు ఎంగిలి మెత్త ఎట్ట తిని రాస్తావు, జనాల సోయలేదా? లజ్జ తప్పినోడా, సిగ్గు లజ్జ లేదు నీకు. మనిషి పుట్టుక పుట్టినావు ఇంకా నువ్వు, గాడిద పుట్టుక పుట్టినా అయిపోతుండే. రిజర్వేషన్ తగ్గడంపై బీసీల ఆగ్రహం అట. మరి ఎందుకురా ఇప్పుడు ప్రతిపక్షాలు విపక్షాలు అంటే తప్పు చేస్తున్నాయి అనుకుందాం, బీసీ సంఘాలు వాళ్ళకన్నా సోయి ఉండాలి కదా మరి నువ్వు చెప్పినట్టన్నా. జీవో నెంబర్ 46 రద్దు చేసి 42% రిజర్వేషన్ కల్పించాలి. అప్పటిదాకా పంచాయతీ ఎన్నికలను ఆపేయాలి, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని బీసీ సంఘాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఈ బీసీ సంఘాలకు ఒక మొగోడు ఉన్నాడు, ఇప్పుడు తెలంగాణలో అతిపెద్ద మొగోడు ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో. ఆ మొగోడు ఏం చెప్తున్నా ఒకసారి మీరు చూపిస్తారు, అన్ని కంపేర్ చేద్దాం. పేపర్ మొత్తం ఇవాళ ఇదే ముచ్చట రాశారు. ఇగో పెద్ద మొగోడు అనమాట ఈయన, పెద్ద మొగోడు అని చెప్పేసి కేసీఆర్ అట మొలకాల పిలిచినట, పిలిస్తట ఫామ్ హౌస్లో పోయి ఎలేటోడట. ఇసవంటోడే చూడరా ఆయన ఏం చెప్తుండో. బీసీ రిజర్వేషన్లు బీజేపీ అడ్డుకుంటుంది, మేము దద్దమలం కాదు బీజేపీ అడ్డుకుంటుంది కాబట్టి మేము చేయలేకపోతున్నాం. 42% రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. ఏడా ఇప్పుడు రేపు ఇస్తాను కదా, ఇప్పుడు వాడు రాసిన ఆంధ్రజ్యోతుడు 21.30 అనుకో, అదే కట్టుబడి ఉన్నదా 42%. 21 పోయి 41 అయింది, 41 పోయి 21 అయింది. ఇప్పుడు ఇది దేశ రాజ్యాంగంలో మరి ఏడ ఉన్నదో నాకు తెలియదు. 1-2 వస్తాయా మీకు? నా డౌట్. కాంగ్రెస్ పార్టీ కోరుకొని 1-2 వస్తాయా? నాకు మ్యాథ్స్ అయితే నేను బాగానే 10/10 వచ్చిన నా 10th. నాకు డౌట్ వస్తుంది, ఇప్పుడు 42 ఎప్పుడు 21 అయింది, లేదు 21 ఎప్పుడు 42 అయింది. మీరు 17 కాదురా నాయన, మీరు అన్నది 21 ఒప్పుకున్నాం పోరి. మరి కట్టుబడి ఉన్నామంటారు, మీకు పద్ధతిలో వంటరి, బీజేపీ అడుక్కున్నంటారు, మీకు కట్టుబడ్డ వంటరి. ఏది మరి కట్టుబడ్డది? రాకపోయా పోనీ పార్టీ పరంగా ఇస్తామంటారు కదా, మరి అదాన్ని ఇచ్చి చావరి. పార్టీ పరంగా ఇచ్చి చావరి, చేయకూడదు పెట్టి అలా 21 పెట్టి సింబల్ 20 సింబల్ ఉన్నాయి, 21 కలుపురి. పోయేదేది మన చేతిలో పనేనా? ఇగో ఢిల్లీలో ధర్నా చేసిన బీజేపీకి కనువిప్పు కలగలేదు వాళ్ళకు. ఏది అతిపెద్ద బీసీలు పోయి ధర్నాలు చేసిర్రా. 9th షెడ్యూల్లో చేర్పిద్దాం, ఢిల్లీకి పోదాం, గలాటా చేద్దాం అని చెప్పేసి బీసీ సంఘాలు పిలుపునిచ్చినాయి. పీకిర్రా ఏమన్నా మీరు? అంతే. ఇక బీసీ రిజర్వేషన్ విషయం మాకు చిత్తశుద్ధి ఉంది. దీనంత చండాలమైన ముచ్చట, దీనంత లచ్చదప్పిన ముచ్చట ఈ భూమండలంలో ఇంకోటి ఉండదా? మహేష్ అన్న నీకు జర సిగ్గు తెచ్చుకో ప్లీజ్ మహేష్ అన్న, నువ్వు సిగ్గు తెచ్చుకో. నీకు లేకపోతే చెప్పు, మేమన్నా జర మా దగ్గర ఉండదు అరువిస్తాం జరసేపు. నీకు సిగ్గు అనిపిస్తలేదు అన్న చెప్తాను కన్నా. అరే నేను ఏం చెప్తా అన్నా, నా ముఖం మీద ఉంచుతారు రేపు. మిమ్మల్ని నీ గౌడ బిడ్డను, సర్దారు పాపన్న గౌడు వారసుని, నాకు లజ్జ ఉండాలి కదా, నిజాయితీ మనలేదు. జర్రన తెచ్చుకో మహేష్ అన్న ప్లీజ్. అరే పట్టపగలు దొబ్బకపోయినాక ఇలా నామినేషన్లు ఎత్తున్నాక ఇంకా నేను బీసీ రిజర్వేషన్ విషయంలో మాకు చిత్తశుద్ధి ఉందంటే అయ్యో బో నాయన తట్టుకోలేకపోతే ఇలా వస్తాటే ఉంది నా నోట్లకెళ్ళి. హైకోర్టు ఆదేశాల మేరకే పంచాయతీ ఎన్నికలు పెడుతున్నాం. మరి హైకోర్టు దానిపైన కూడా స్టే ఇచ్చింది, ఎంపీటీసీ జెడ్పీటీసీ. మరి అది కూడా ఒకటి రాదు, ఇక పనిలో పని అది నూక రాదు. ఎట్లా జూబ్లీస్కి గెలిచినాం, అది కూడా నూకరి గెలుస్తున్నాం చూద్దాం. గ్రామాల్లో సర్పంచులు లేక పాలన వండుకున్నది, ఇప్పుడే గుర్తుకొచ్చింది పాలన వండుకుందని. ఒక ఆమంట, కేసీఆర్ మంచి చెప్తాం. ఒక ఆమంట పెద్ద పతివత అంట, ఊళ్ళనే లేదంట. అసలు పతివత ఊళ్ళ భూమండలం దొరకదంట. ఆ పెద్ద పతివత ఏం చేసిందంటే మంచిగా బోనం పాటు తెచ్చిందట, మంచి అల్ల గిద్ద బియ్యము గిద్ద చక్కెర అంతా వేసి ఇక బోనం వండుతానంటనే మన మహేష్ అన్న. అసలు ఆమె వంజదంట ఇక పొద్దుకింది, తెల్లారింది, మళ్ళీ తెల్లారింది, మళ్ళీ పొద్దుకింది, మళ్ళీ వంజరు, మళ్ళీ ఇంకా ఉడుకుతలేదు 23 నెలలకెళ్ళి ఉడకలేదు. 23 నెలలకెళ్ళి ఉడకపోయినా పర్లేదు, ఇవాళ గుర్తొచ్చింది, ఇవాళ ఆకలి అవుతుంది. 23 నెలలకెళ్ళి మనకు ఆకలి కాలే. 23 నెలలకెళ్ళి అసలు మనకు బోధిన బుద్ధి కాలే, మన బోనపడ ఉడకపోయినా మనకేం బాగాలి. ఊళ్ళో సర్పంచ్ లేకపోతే 23 నెలలకెళ్ళి మనకి ఏ రోజు బాగలేదు. పెట్రోల్ డీజిల్ పైసలు లేకపోయినా ట్రాక్టర్లకు
రోడ్లకు కానీ మరమ్మతులకు కానీ తిండికి కానీ టికానా కానీ దేనికి సర్పంచ్ గుర్తు రాలేదు మనకి ఇన్ని రోజులు 23 నెలలకు పెద్ద పెద్ద ఇప్పుడు వంజది ఉడికింది ఇప్పుడు ఆకలి అవుతుంది మనకి ఇప్పుడు సర్పంచ్ కావాలి ఏం మహేశానా బా ఏం లెక్క చెప్తారా నాయన మీరు మీ నోరుకు మొక్కాలి మీ నోరుకేం మొక్కాలి 23 నెలలకెళ్ళి సర్పంచ్ లేక ఆగమైతేనే ఈ సంసారంలో గుర్తు రాలే 23 నెలలు వెళ్ళినాక ఊరు నాశనం అవుతుంది అంటారు లజ్జున్నాదా మీకేమన్నా నాకు డౌటేనా మీ కాంగ్రెస్ వాళ్ళకి వదిలేసినట్టు మీరు ఎప్పుడు అది గ్రామాలు సర్పంచ్ లేక పాలన కుంటున పడింది పిసిసి మహేష్ అన్న చెప్పిండు బా నోరేనా ఇది ఇళ్ళకెళ్ళి ఏమైనా మూరి కూడా పోతున్నాయి నాయన నాకు డౌట్ వస్తుంది మా మూసి కాలువ ఆ బంద ఈ మహేష్ అన్న నోటకెళ్ళి వస్తున్నట్టు అలా ఏం మహేష్ అన్న నోటకెళ్ళి వస్తున్నట్టు అలా మూసి అలా నా డౌటే నీ నోట్లకెళ్ళినా కనిపిస్తుంది నాకు గిట చెప్తున్నారు ఆయన వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వాడేమో బీసీల గొంతు కోసిండు రేవంత్ బీసీ ద్రోహి అంటాడు బీసీ సంఘాలు ఏమో మమ్మల్ని మోసం చేసి మాకు 42 రిజర్వేషన్తోనే పోవాలి లేకపోతే సర్పంచ్ అంటారు యూట్యూబ్ ఛానల్ నడుపుకునే కొందరు కాంగ్రెస్ చింతపండు మళ్ళీ కానీ కుక్కల ముఠ ఉంది ఆ కుక్కల ముఠ కొడుకులే ఇన్ని రోజులు ఎగిరిరు ఇంత పొడుగు ఇప్పుడేమో డైవర్ట్ చేస్తారు పునా కైలాస్ నేత మీదకి హిల్ టు పాలసీ అట్ట ఒక్కొక్కడు ఒక్కొక్క లుచ్చనా కొడుకు లెక్క తయారయ్యారు ఎందుకంటే కాంగ్రెస్ కి పట్టుకొని జోకుతారు కాబట్టి ఆ కొడుకులు ఇప్పుడు ఎత్తలేరు ఇప్పుడు నష్టపోయింది ఓడాయంటే ఆ కుక్కల ముఠ మలిగాని కుక్కల ముఠ మాటలు పట్టుకొని ఎవడైతే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ గౌడు రేవంత్ ముదిరాజ్ అంటే ఓటేసిర్రో మీరు వీకిరు ఇక్కడ ఎందుకంటే ఇంత లావు ఇచ్చారు ఇప్పుడు అంతా కలిసి మీకు మరి మీరు ఇయ్యరు ఇప్పుడు రివర్స్ రిటర్న్ గిఫ్ట్ ఉండాలి కదా మనందరికి తెలిసిందే మనందరం అవతోడు రాయితో కొడితే మనం ఇంత లడ్డు బండరాయితో కొట్టే బ్యాచ్ మనం సో మనం అంతకంటే లావుదాన్ని కొడదాం ఎట్టిద్దాం రేపు సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇలా నామినేషన్ ఎత్తాడు రేపు పొద్దుగాల ఓట్లకు వస్తాడు మా మహేష్ అన్న ఉన్నాడు రోజు వార్తలు అవుతాడు మరి మా అన్న ఒంటి పైన ఏదో ఉందా ఇదేమైనా వీక్ ఇచ్చినాక 500 వచ్చా అని అడుగురు ఏం తప్పులేదు అది ఇయ్యాలి కదా వాడు సర్పంచ్ ఎన్నికలకు వచ్చినోడు లబ్జాపినోడు వాడు లబ్జుంటే ఒరే లుచ్చా నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్లోకి వచ్చినావు ఎంపీ ఎలక్షన్లోకి వచ్చినావు ఏమన్నా అయినా అది ఇలాగెళ్ళి 100 రోజులు మరి 25 రోజులు నీకు లబ్జలెట్ రన్ పెట్టి వస్తావు ఓడాడు అంటే అడుగురాని మన అడుగురు వచ్చినోడిని ఎవడైతే నామినేషన్ వస్తాడో మన అడుగురి బరాబర్ అడగాలి తప్ప ఏమన్నా అంటే వీళ్ళకన్నా సిగ్గు లేదు ఎమ్మెల్యేకి ఎంపీల కన్నా కానీ వాళ్ళకన్నా సిగ్గు ఉంటుంది కదా సర్పంచ్ల కన్నా ఆ వచ్చినోనికి ఇది మన బృహత్తరమైన నల్లమల్ల పులి ఇది ఇందులో డైరెక్షన్ ఎట్లా అంటే రేవంత్ అన్న డైరెక్షన్ తర్వాత నిర్మాత బచ్చన్న కాదు తప్పు నిర్మాత మా పొంగులేడి సీనన్న ఇక్కడ యాక్టరు మా వెంకటన్న తర్వాత ఇక్కడ నటనం స్టార్ మా మహేష్ అన్న నటనం స్టార్ కొడంగల్ అమ్మ తోడు నటనం స్టార్ మా కొడంగల్ ముద్దు బిడ్డ మరి మా మహేష్ అన్న కూడా మరి నటనం స్టార్ లెక్క తీసుకోవచ్చు సిగ్గి లజ్జ ఏమైనా ఉన్నదా వీళ్ళకి ఏమన్నా కొంచెమన్నా మనసు పుట్టుగా పుట్టోడన్నా ప్రజలను నిట్టనిరు మోసం చేసి అసలు ఇక్కడ ఎక్కడన్నా ఇప్పుడు బీసీలకు న్యాయం చేసామని పదం వస్తుందా వీళ్ళ దాంట్లో ఎందుకు రాలే అంటే ఇప్పుడు లంగలం మనం చేసినాక మనం ఎట్లా మాట్లాడాలి చెప్పు ఇప్పుడు నేను ఒక లంగ పని చేసిన నాకు తెలుసు నేను లంగ పని చేసినాడు ఇప్పుడు దాని గురించి నేను మాత్రం నా నోట్లో ఊస్తారు కదా అందుకే ఇప్పుడు ఈ పేపర్ వల్ల బీసీ రిజర్వేషన్ బీసీ 24 గంటలు రాసిన కొడుకులు 2 ఏళ్ళు రాశారు ఇప్పుడు మాత్రం రాస్తలేరు ఇప్పుడు రాయరు ఇప్పుడు మనసులో అయిపోయారు సడన్ గా రోజం వచ్చింది ఇప్పుడు శరం వచ్చింది దొంగ కొడుకులకు ఇంతవరకు మరి బీసీ రిజర్వేషన్లు ఎన్నికలు నామినేషన్లు ఇదంతా పంచాయతీ ఉన్నాయి ఇక మీరు డిసైడ్ చేయరు కదా ఇక నామినేషన్ లేదు 10 గంటలకి వెళ్ళి అనుకుంటా